ఓ మెకానిక్ వద్దకు వ్యాన్ రిపేర్ కోసం వచ్చిన ముఠా దొంగ నోట్లు ఇచ్చి దొరికిపోయిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. బిక్కవోలులో హరిబాబు అనే వ్యక్తి వచ్చి వ్యాన్ రిపేర్ వచ్చిందని 500 నోట్లు అడ్వాన్స్ గా ఇచ్చాడు. ఆ తర్వాత రిపేర్ సామాగ్రి కోసమని వచ్చి మరికొన్ని నోట్లు ఇచ్చాడు. అనుమానం వచ్చిన మెకానిక్ పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు వలపన్ని దొంగ నోట్ల చెలామణి ముఠాను పట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి ముఠాను పట్టుకున్నారు. 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 756 నకిలీ 500 రూపాయల నోట్లు స్వాధీనం చేసుకుని వీరిని రిమాండ్ కు పంపారు. ఒక రీసెంట్ గా మనం అనపర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే ఒక అతను వచ్చి వెహికల్ తీసుకుని వెళ్ళి రిపేర్ చేయమని మెకానిక్ అక్కడ ఉండే రాంబాబు అనే ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి అడిగాడు. ఆయన మొత్తం చూసిన తర్వాత ఇది సుమారు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది అని చెప్తే హరిబాబు అనేటటువంటి ఒక అతను ముద్దాయి, ఇందులో A1 ఆ ముద్దాయి ఒక 2,000 అడ్వాన్స్ ఇచ్చాడు. 500 రూపీస్ డినామినేషన్తో ఉన్న నోట్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 4 పట్టుకొని ఆయన ఏం చేశాడంటే రిపేర్కి అవసరమైన స్పేర్ పార్ట్లు కొనడానికి స్పేర్ పార్ట్ షాప్కి వెళ్ళాడు. అతను ఐడెంటిఫై చేశాడు ఇవి దొంగ నోట్లు అని చెప్పి ఆ 4 నోట్లు తీసుకొని ఈ రాంబాబు పోలీస్ స్టేషన్కి వచ్చి మనకి సార్ ఇలా దొంగ నోట్లు ఇచ్చాడు సార్ హరిబాబు అనే ఒక ఆయన అంటే వెంటనే మన వాళ్ళు ఏం చేశారంటే హరిబాబుని పికప్ చేశారు. హరిబాబుని పికప్ చేసిన తర్వాత హరిబాబు లోకల్ ఆయన అనపర్తి చిట్టూరి హరిబాబు బాలాంతరం గ్రామం గంగవరం మండలం బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇతను కొంతసేపు ఇంటరాగేట్ చేసిన తర్వాత ఇతని దగ్గర కొంత దొంగ నోట్లు దొరికాయి. దొరికిన తర్వాత ఇతని ఇంటరాగేషన్లో మరొక ఇద్దరిని శ్రీనివాస్ అని పరిపూర్ణ శ్రీనివాస్ అని ఒక ఆయన, ఈయన కాజులూరు మండలం కుయ్యేరు గ్రామం, అలాగే చీకట్ల ఏడుకొండలని దుగ్గదూరు గ్రామం కాజులూరు మండలం. ఈ ముగ్గురిని లిఫ్ట్ చేయడం జరిగింది. దెన్ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఈ హరిబాబు అనే ఆయన స్వీట్ స్టాల్ నడిపేవాడు. ఈ ఇద్దరు కూడా మెకానిక్స్, మిగిలిన ఇద్దరు శ్రీనివాస్ అండ్ ఏడుకొండలు. సో వీళ్ళకి చాలా రోజుల నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ హరిబాబు అనే ఆయన PDS రైస్ కేసులో కూడా ముద్దాయి. వీరికి ఏంటంటే డబ్బులు లేవు, మనం ఏదో ఒకలాగా డబ్బులు సంపాదించాలని చెప్పిన తర్వాత ఈ ముగ్గురు కలిసి కొంత క్యాష్ పట్టుకొని మధుబాబు అనే ఒక ఆయన విజయవాడలో ఉంటే అతన్ని కలిశారు. కలిసిన తర్వాత ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి ఇవన్నీ వాడి ప్రింట్ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ ముద్దాయి ఉన్నాడో ఇతను. ఈ 4 దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం. ఫర్దర్ లీడ్స్లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర 1,02,00,000 రూపాయలు వీరి దగ్గర, 4 లక్షల రూపాయలు మిగిలిన 4 ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు. సింపుల్ అనుకున్నాం మొదట, ఇదేదో 3 లక్షలు 4 లక్షల వ్యవహారం అనుకున్నాం. బట్ ఇతను ఒక చిన్న కాటేజ్ ఇండస్ట్రీ లాగా మీరు చూస్తే ఈవెన్ ఈ ఫాయిల్స్ చూసి చూడండి, ఫాయిల్స్ వీటితో ఈవెన్ ఆ నోటు మీద ఫాయిల్ను కూడా నీట్గా ఒరిజినల్ నోట్ లాగా తయారు చేసేటటువంటి ఎక్స్పర్టైజ్ ఉంది. అయితే ఇతను బ్యాక్గ్రౌండ్ మనం వెరిఫై చేసాము, ఎగ్జామిన్ చేస్తే ఈయన చీరల మీద అద్దకాలు వేసేటటువంటి దాంట్లో ఎక్స్పర్ట్. ఈయనకి ఇంతకుముందు గాజువాక అనకాపల్లిలో శారీ బిజినెస్ ఉండేది. ఈ శారీ బిజినెస్తో ఈయన అందులో లాసులు వచ్చాయి. కరోనా టైంలో బాగా లాసులు వచ్చి ఇతను ఇంటర్నెట్లో వెరిఫై చేశాడు ఎలాగా అని చెప్పి. ఈ వెరిఫై చేసినప్పుడు ఆయనకి ఇలాగా చేసుకోవచ్చు అనేటటువంటి ఒక ఆలోచన వచ్చి దెన్ హీ మెట్ మధు. వీళ్ళంతా పెయింటింగ్స్ వేసుకునేవాళ్ళు, రోజు పెయింటింగ్స్ ద్వారా చేసుకుంటుంటే దీంట్లో ఈ మధు అన్న ఈయన కలిసి దెన్ ఇది స్టార్ట్ చేద్దామని ఒక 2 నెలల కిందట ఈ మెటీరియల్ అంతా కొనుక్కొని గుంటూరులో బాలాజీ నగర్లో ఒక చిన్న స్లమ్ ఏరియా, ఒక చిన్న ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా తయారు చేసి ఇప్పుడు ఎవరైతే హరిబాబు, శ్రీనివాస్, ఏడుకొండ లాంటి వాళ్ళకి అవి పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దే వర్ ట్రయింగ్. ఇట్ ఈస్ వెరీ న్యూ డెన్. మనము ఇది పట్టుకున్నాం, ఈరోజు ఇతన్ని అరెస్ట్ చూపిస్తున్నాం. ఇది దగ్గర 1,00,00,000 6 లక్షలు మొత్తం మనం సీజ్ చేసింది.
ఈ డినామినేషన్స్ అన్నీ కూడా మీకు ఇస్తారు. సో ఇది బేసిక్గా ఏంటంటే చిల్లరగా మన సంతల్లోని అలాగే రోడ్డు మీద ఉండే చిన్న చిన్న షాప్స్లో కానీ ఇవి ఎక్స్చేంజ్ చేస్తారు, చేసి వాళ్ళ దగ్గర హార్డ్ కరెన్సీ తీసుకుంటారు. సో ఈ విధంగా మనకి సర్క్యులేట్ చేయడానికి ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ షాప్స్ వస్తాయి రోడ్డు పక్కన. ఈ చెరుకు రసం షాపులు అలాగే ఇవన్నీ వస్తాయి కాబట్టి, అలాగే ట్రాన్సాక్షన్ రైల్వేలో మూమెంట్ పెరుగుతుంది, ట్రైన్స్లో ఈ పబ్లిక్ మూమెంట్ పెరుగుతుంది, సెలవులు వస్తాయి కాబట్టి. సో ఈ 2-3 నెలల్లో వీళ్ళు దీని అంతటిని కూడా మొత్తం వైడ్ స్ప్రెడ్ సర్క్యులేషన్ చేయడానికి దేవర్ ప్లానింగ్. సో బై దట్ టైం మనము లక్కీగా మన అనపర్తి డిఎస్పి, కొత్తగా వచ్చిన డిఎస్పి గారు, అలాగే మన అనపర్తి సిఐ అండ్ అనపర్తి మొత్తం ఎస్ఐస్ అందరూ వారి టీం చాలా బాగా చేశారు. గత కొద్ది కాలంగా దీని మీద బాగా అటెన్షన్ పే చేశారు. బట్ అల్టిమేట్లీ ఒక నలుగురితో అయిపోతుంది అనుకుంటే దెన్ డిఎస్పి అండ్ సిఐ లేదు సార్ దీని వెనక పెద్దగా ఉంటుందని చెప్పి దెన్ అంతా అనాలిసిస్ చేసి వెళ్ళి నిన్నటి దినంన గుంటూరులో పట్టుకున్నారు. సో ఇట్ ఈస్ ఎ బిగ్ గ్యాంగ్. దీనికి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా వీళ్ళది చాలా ఫోరెన్సిక్స్ గట్రా వాళ్ళ మొబైల్స్ పంపించి వీ విల్ అనలైజ్ అండ్ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంక ఫర్దర్గా ఉంటే దీని మీద అరెస్ట్ చేస్తాం.